ఈరోజు మంచి కార్యక్రమం. అదే కిరణ్ అయినా సభాధ్యక్షులు కిరణ్ గారికి, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన సెక్రటరీస్, వివిధ మండలాల నుంచి వచ్చేసిన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా టీయూడబ్ల్యూసీ యూనియన్ వారికి ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా జరుగుతున్నారు చక్కగా. ఈరోజు కూడా వెంకటాపురం మరియు మన జిల్లా ప్రెసిడెంట్ రావడం జరిగింది, చాలా సంతోషం. ఈరోజు ఏదేమైనా మంచి వాతావరణంతో మీరందరూ కలిసి బతికే ప్రాంతం. ఏదేమైనా మీరు జీతాలు లేకుండా మన మెసేజ్ని తప్పున్నా ఒప్పుకున్నా, నిజాలైనా తప్పు చేసినా ఒప్పు చేసినా ఇమ్మీడియట్లీ ప్రజలకి మెసేజ్ అందిస్తున్నా. మీరందరికీ నా మనవి చేసుకుంటూ, చాలా వరకు మీడియా మిత్రులు చూస్తున్నాను, ఖాళీ కడుపుతోనే మీరు పనిచేసే పరిస్థితి వచ్చింది. చాలా వరకు చాలామంది పేదవారు ఉన్నారు. చాలామంది నా దృష్టికి వచ్చిన వరకు చాలా వరకు నేను మిత్రులకి ఇంద్రమ్మ ఇస్తే వాళ్ళ గృహప్రవేశం కూడా ఎంత చాలా వరకు ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న మీ అందరికీ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరారు. దానికి ఈరోజు నాకు ఆహ్వానంగా ఏదైతే టీయూడబ్ల్యూసీ మీరందరూ ఒకటై ఈ వేదికగా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదేమైనా ఒక ఇల్లు కాలిన బ్లడ్ ఇచ్చిన మెసేజ్ని తెచ్చుకుంటూ, ఏదైతే ఉందో ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం కలుపుకున్న ఈ మీడియాని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద, ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే బాధ్యతగా ఉన్నా లేకున్నా బాబు, మీరు ఎక్కడ జరిగినా ఈరోజు మేము ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ అభివృద్ధి చేసినా మేము కొబ్బరికాయ కొట్టేస్తాం తప్ప ఈ అభివృద్ధి చేసామని చెప్పేది మీరే. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలి. ఏ అభివృద్ధి చేసినా, ఏ సంక్షేమం చేసినా, మేము ఏ చిన్న పని చేసినా ప్రజలకి ఇది చేస్తున్నాం ప్రభుత్వం తరఫున అనే బాధ్యత తీసుకొని మీరు ప్రజలకు తీసుకెళ్లే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల వల్ల మనం ఏం చేయలేకపోయామో చాలా వరకు అనుభవం తెచ్చేది మనం బాధపడుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నవారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాం. కొన్ని డిమాండ్స్ పెట్టారు, లాస్ట్ చదువుతాను చాలా వరకు. అలానే ఈరోజు ఏ అవసరం ఉన్నా అవసరం లేకుండా మేము మీడియా మిత్రులు ఏంటంటే, మీకు పెట్రోల్ ఉన్నా, డీజిల్ ఉన్నా, మీకు ఏవి మీకు మోటార్ సైకిల్ ఉన్నా, సైకిల్ అయినా నడుచుకొని వచ్చి మేము ఏ అయితే మెసేజ్ ఇవ్వబోతున్నామో ఆ మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. అలాంటి వారికి ప్రభుత్వం చేయవలసిన బాధ్యత మరొకరికి ఇంట్లో ఏడు శాఖ మంత్రి కానీ ఆయనే ఉన్నారు. ఏదంటే మీడియా అండ్ రెవెన్యూ, హౌసింగ్ మరియు అండ్ ప్రాబ్లం రెవెన్యూ అండ్ మీడియా మిత్రులకి ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఖచ్చితంగా మినిస్టర్ గారి దృష్టికి మీరు ఏవైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ అన్నింటినీ తీసుకెళ్ళి మీ ముందు వస్తారు. అలానే చాలా మంది మిత్రులు నాతో కలిసి మీరు తిరుగుతూ ఉన్నారు ప్రయాణంగా. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. మనకు 10 జీతం ఇచ్చేది కాదు, అటు ఈ పేపర్ నుంచి కూడా జీతం వచ్చేది కాదు. మనల్ని చేయండి అంటే పాపం మీరు ఏం చేస్తారు? పాపం మీరు ఒక్కోసారి బాధ కలుగుతున్నారు. ఏంటంటే మీకు మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ అచీవ్ చేసుకోవాలంటే కూడా మీకు బాధగా ఉంటుంది. ఆ టార్గెట్ అచీవ్ చేసుకోవాలి నా పేపర్లో కొనసాగిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరిని ఆదుకోవాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు కూడా కాస్త రాకొనగానే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు
ఆదుకునే బాధ్యత చెప్తాం. అలానే మీడియాలో ఏది వచ్చినా మీడియాకి అసంగత ఉంది కాబట్టి మీరు రాయొచ్చు. ఖచ్చితంగా దాన్ని నిజమా అబద్ధమని తెలిసేది మళ్ళీ మేము రిజల్ట్ కూడా ఇచ్చుకునే బాధ్యత మాకు ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఆ స్వతంత్రత ఉండాలి, లేకపోతే ప్రజల్లో కూడా విచ్చలవిడితనం పెరుగుతుంది. ఎవరో చూస్తారు మనం చేసే పనికి, ఎవరో చేస్తారు మనకు మన పనికి అనే భయం లేకపోతే మనం ఏ భయం ఉండదు. ఒకప్పుడు పెద్ద ప్రాపగండ వచ్చి చాలా వరకు మనం ఇచ్చే విధంగా డిసీజులకి కరోనా వస్తే కరోనా టైంలో మేము చాలా చక్కగా పనిచేసారు. అందరూ ఇళ్లలో పడుకుంటుంటే మనం కరోనా ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది మీరు బయటికి రావద్దని ఆ రోజు మీ సర్వీస్ కూడా చాలా మా బ్రహ్మాండంగా పనిచేది. 20 రోజుల్లో కూడా మీరు చాలా చక్కగా ఆ కరోనా టైంలో పనిచేసి ప్రజలని ఇండైరెక్ట్ డైరెక్ట్ మీరు కూడా కాపాడే బాధ్యత తీసుకున్నాం. అలానే ఇప్పుడు గోదావరి వస్తున్నాయి. గోదావరి వస్తే చాలా మంది గోదావరికి పెరుగుతుంది, గోదావరికి తగ్గుతుంది, ఇలా జరుగుతుందనే బాధ్యత మీరు తీసుకుంటారు. ఖచ్చితంగా అలానే డెవలప్మెంట్ వాళ్ళకి అభివృద్ధి చెందట్లేదు అంటే మాకు చెప్తే డైరెక్ట్గా ఇది మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నేను మొన్న వెంకటాపురం వాజీ పోతే డైలీ ధర్నా చేస్తున్నమాట వస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే సిరిపూర్లు ధర్మవరం పేరు డేకులపల్లికి 13 కోట్లతో టెండర్ అయింది. సరే వాళ్ళు ధర్నా చేస్తాం, మీడియాలో వస్తుంది. ధర్నా చేసి ఖచ్చితంగా ఒప్పున్నా తప్పున్నా మీరు ఖచ్చితంగా మీడియాలో ఇస్తారు. దాని రిజల్ట్ కూడా రాసేస్తారు చక్కగా అయ్యే ప్రాంతాల్లో. అంటే మళ్ళీ నేను వెళ్ళాను ఏం జరుగుతుంది. మరి 2021లో టెండర్ అయిన వర్క్ ఒక 3 కిలోమీటర్ 10 కిలోమీటర్లకు ఒక 3 కిలోమీటర్లు ఆగిపోయింది. అసలు ఎందుకు ఆగింది అంటే నిజంగా మీరు రాసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఫారెస్ట్ వైలెన్స్ ఉంది. ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు వైలెన్స్ ఉంది, 8 సంవత్సరాలు ఎందుకు ఆగింది మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు సిఏ ల్యాండ్ ఇచ్చారు. ఆ సిఏ ల్యాండ్ ఎక్కడో ఇచ్చారు వాళ్ళకి తెలియదు. ఫారెస్ట్ వాళ్ళకు హెక్టార్ 1 హెక్టార్ కన్నా ఎక్కువ ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలంటే మన డబ్బు తీయాలి. ఈ డబ్బు డీడీ కూడా తీశారు. ఆ డీడీ కూడా తీశారు. లాస్ట్కి వ్యాపార స్పందన చూసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్రభుత్వం నుంచి ఇంకా 45 లక్షలు ఇస్తే మనం అక్కడ రోడ్డు వేయొచ్చని వాణిజ్య డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అంటే మీడియాలో రావడం వల్ల కూడా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. చక్కగా ఈరోజు ఈ రహదారులు బాగాలేవు, ఈ స్కీమ్ రావట్లేదు, మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధికి మీ తోడు నీడ అనేది ఉంటుంది. అన్ని విపత్తులలో మీ పాత్ర ఉంటుంది, మంచిలో ఉంటుంది, చెడులో ఉంటుంది, మీ పాత్ర ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఖచ్చితంగా శాసనసభ్యుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాసనసభ్యుల నుంచినే ప్రభుత్వం నిలవలసిన పాత్ర కూడా ఉంటుంది. ఈరోజు టీడబ్ల్యూజీ వారి డిమాండ్స్ నా జర్నలిస్ట్ వారి డిమాండ్స్ దగ్గరకు వచ్చి చాలా వరకు వీరందరూ కూడా డబుల్ బెడ్రూమ్స్ అడిగారు. ఖచ్చితంగా రెవెన్యూ శాఖ మంత్రి వారిని ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మన ప్రాంతంలో, ఈ భద్రాచలంలో కాకుండా భద్రాచలం వారికి డబుల్ బెడ్రూమ్స్ మరియు బయట దుమ్మవడం చల్లవారికి స్థలాలుంటే ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం స్థలాలు ఎక్కడైనా వాళ్ళకి ఇంటి స్థలం కూడా లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టి వాళ్ళ బాధ్యత కానీ ఖచ్చితంగా రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ పని చేసిన అందరికీ మనం చేస్తున్నాను. అలానే భద్రాచలంలో చాలా వరకు డబుల్ బెడ్రూమ్స్ చాలా వరకు కట్టి అవి కూడా నేను రెవెన్యూ శాఖ మంత్రి వారి దగ్గర తీసుకొని వెళ్ళాను. వాటిని ఏం చేస్తే బాగుంటుందంటే భద్రాచలంలో చాలా వరకు స్థలం లేదు, స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టాలంటే ఎక్కడ ప్లేస్ ఉందో దాన్ని మొత్తం సేకరించి నా దృష్టికి తీసుకురాలి. నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇచ్చే ప్రక్రియ చేస్తాం. మన ఈరోజు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ
ఖమ్మం లాంటి సిటీలో ఎలా అయితే కడుతున్నామో భద్రాచలంలో కూడా అలానే 1 ఎకరమో 2 ఎకరాల్లోనే మన అపార్ట్మెంట్ టైప్ ఈరోజు గతంలో డబుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ టైప్ ఎలా అయితే కట్టామో ఇందిరమ్మ ఇళ్ళని అపార్ట్మెంట్ టైప్ కట్టి సిటీలో అయితే ఎలా అయితే ఇస్తున్నామో తక్కువ ప్లేస్తో ఎక్కువ ఇల్లు వచ్చే విధంగా ఈరోజు పాల కేంద్రం ఉంది. పాల కేంద్రం వచ్చేసరికి ఆక్యుపైకి గురైంది. దాన్ని ఏం చేస్తే బాగుంటుందని మంత్రివర్యులు అడిగారు. వాళ్ళందరూ కలిసి మాకు ఇల్లు కట్టించారంటే మీరందరూ కలిసి ఒక క్లస్టర్ కాదండి, అంటే కలిసి మా పలానా చోట మీరు దాదాపుగా 5 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు. మీరు తిప్పి కొడితే ఒక 50 ఇల్లు లేవు అంటే దాదాపు 50 ఇల్లు అంటే 10 ఇంటూ 5 సెంట్లు ఇచ్చినా మనం ఒక 2 ఎకరాల్లో కట్టుకోవచ్చు. చక్కగా 2 ఎకరాలు 3 ఎకరాలు గట్టిగా 3 ఎకరాల్లో ఒక్కొక్క 5 సెంట్లు ఇస్తే 3 ఎకరాల్లో అయిపోతుంది. అలా కాకుండా మనం అపార్ట్మెంట్ అయిపోయి డబల్ బెడ్రూమ్ కడితే 2 ఎకరాల్లో అయిపోతే చాలా చక్కగా ఉంటుంది. అలా కట్టించి రిమైనింగ్ ఏమైనా ఉంటే స్థలాలు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిద్దామని రెవెన్యూ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాత్ర వహించి నేను ముందుకు తీసుకొని వెళ్తాను. చాలా వరకు ఇంకొక ఇళ్ల స్థలాలు కూడా తీసుకొచ్చింది. మరియు హెల్త్ కార్డు కూడా గతంలో ఇచ్చారని నాకు తెలిసింది. హెల్త్ కార్డు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే చాలా చక్కగా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేసి యాక్సిడెంట్ కానీ ఇతర ఏమైనా ఇన్సిడెంట్లో కానీ చనిపోతే జీపీఎఫ్లో పీఎఫ్లు అవి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసి 2 కోట్ల రూపాయల వరకు ఆయనకు వచ్చే విధంగా ఎలా అయితే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేశారు, అది కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు చేపించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలానే హెల్త్ కార్డు కూడా చాలా వరకు మన ఆరోగ్య అంటున్నాం కానీ ఆరోగ్యంలో చాలా వరకు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో లేవు. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ కూడా ఈ జర్నలిస్ట్కి ఇవ్వాలి. ప్రతి పేదవాడు ఉన్నాడు, వారు హెల్త్ కార్డుతో పాటు వాళ్ళు ఆర్థికంగా చిక్కిపోయిన ప్రైవేట్ హాస్పిటల్లో చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదన్నా మనం హెల్త్ కార్డు ఉన్న హాస్పిటల్స్ కానీ ఏదైతే ఈఎస్ఐ టైప్ ఏదైతే హెల్త్ కార్డు ఇష్యూ చేస్తున్నారో అన్ని హాస్పిటల్లో అనుమతించే విధంగా హెల్త్ కార్డు కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం స్కూల్పై చాలా వరకు మా మీద వేదికలు ఉన్నాయి. మనం రాసిన దానికి చాలా వరకు మా మీద తిరగబడి కొడతామని చాలా మంది జరుగుతున్నారు. మీరు కూడా అన్నారు. ఖచ్చితంగా నేను ఇందాకే అన్నాను, మీకు ఒక ఇండిపెండెన్స్ ఉంది, ఆ స్వతంత్రత ఉంది, రాసే హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయి. దాన్ని మీకు మీరు రాయాలి. నిజంగా తప్పు చేసుకుంటే వాడి బాధ్యతగా అవుతాడు. లేకపోతే తిరగబడి కొట్టే చాలా వరకు మీడియా మిత్రుల మీద మనం చాలా వరకు అక్కడక్కడ మనం మీరు మీ మీద వేధింపులు జరిగేది నేను ఉంటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా అలాంటి వేధింపులు కూడా లేకుండా మనం ఏవైతే చట్టాలు తెచ్చామో ఈరోజు అందరికి చట్టాలు తెచ్చామో ఆ చట్టాలను కూడా మీకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనం ఏదైతే మీడియా మిత్రులకి స్వతంత్రత ఇవ్వాలి, ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాడు రాసే హక్కు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. ఏదో నిజంగా తప్పు ఉంటే మళ్ళీ రిజల్ట్ ఇచ్చి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. చాలా వరకు చాలామంది మీడియా మిత్రుల మీద వేదికలతో పాటు వాళ్ళ మీద ఈ మ్యాన్ కూడా చాలా వరకు జరుగుతుంది. దాన్ని కూడా ప్రివెంట్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. మన చిన్న పిల్లలు ఉన్నారు, మీడియా మిత్రుల పిల్లలు. చాలామంది ప్రైవేట్ స్కూళ్ళ నుంచి నా దృష్టికి వచ్చింది. మన ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి కన్సెషన్ ఇవ్వండి పిల్లలకి అని నేను కూడా అందరూ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ పిలిచి మన పిల్లలు మీడియా మిత్రులు రిజిస్ట్రేషన్ అయిన మీడియా మిత్రులు పిల్లలకి అందరికీ మీ స్కూళ్ళలో చదివితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి కన్సెషన్ ఇవ్వండి అని వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మీడియా మిత్రులు కొంతమంది మన దగ్గరికి వచ్చి ఇంకా అడుగుతూనే ఉన్నారు. చాలా ఆ స్కూల్ ఇవ్వట్లేదండి, ఈ స్కూల్ ఇవ్వండి. ఖచ్చితంగా మరొకసారి అందరి మన ఎక్కడైతే మన లోకల్లో ఏమవుతున్నాయో మన లోకల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అందరినీ మేనేజ్మెంట్ కూర్చోబెట్టి ఒకసారి మనం ఏజెన్సీ ప్రాంతం దాంతోపాటు వాళ్ళ జీతాలు లేకుండా ఎటువంటి ఈ వాళ్ళకి ఆదాయం లేకుండా మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా
మనం దీనికి సౌకర్యాలు వాళ్ళ పిల్లలకి మనం చదువు చెప్పాలని ఖచ్చితంగా మేనేజ్మెంట్ వారికి కూడా నేను ఈ కన్సెషన్ ఇవ్వాలని వారిని ప్రాధాన్యపడతా. ఖచ్చితంగా కన్సెషన్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాలు చదువుతున్నారు, అధిక ఫీజులు వేస్తున్నారు, రకరకాల ఫీజులు ఉన్నా మనం చెబుతున్నాం, అయినా వారు అలానే చేస్తున్నారు. అయినా అలా మన పిల్లలకి ఇస్తున్నారనే ఉద్దేశంతో మనవి తక్కువగా ఇవ్వమని అనట్లే. అదే ఏది మనకు తక్కువ చేసి పేద పిల్లవాడికి ఎక్కువ తీసుకోమని ఏమన్నట్లే. ఖచ్చితంగా ఇలా మీడియా మిత్రులకి ఖచ్చితంగా కన్సెషన్ ఇవ్వాలని ఖచ్చితంగా వారికి ప్రాధాన్యపడతారని మనం చెప్తున్నాం. అలానే మెడికల్ సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఏదైతే మెడికల్ ఇందాక చెప్పాను, ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ కార్డు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఈ కావాల్సిన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మన హాస్పిటల్ అందరూ కూడా ఒకసారి ఐఎంఏ వారికి కూడా ఎవరన్నా మీడియా మిత్రులు వస్తే ఖచ్చితంగా ఫీజు లేకుండా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇంకా ఏమైనా అవసరమైతే పెన్షన్లో కూడా కన్సెషన్ ఇవ్వండి. వాళ్ళకి ఫీజులు అయితే ఖచ్చితంగా ఐఎంఏ వారికి నేను కూడా ఒక రిసెప్షన్ ఇచ్చి అందరికీ హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరియు ఆర్థికంగా కానీ ఖచ్చితంగా ఆదుకునే బాధ్యతను చేపడతాం. ఖచ్చితంగా ఏవైతే ఇందిరా మిల్లు అడిగారు, ఈ డిమాండ్స్ ఏమున్నాయి, ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి నేను తీర్చే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా నేను తీర్చడానికి అందరికీ మనం చేసుకుంటూ ఈ ప్రాంతాలన్నీ కూడా మనం కలిసిమెలిసిగా ప్రతి ప్రాంతం చాలా వరకు మీడియా మిత్రులు ఏమి లేకుంటే పాపం కోళ్ళు పట్టుకోనో ఏదో కెమెరా పట్టుకొని వెళ్తూ ఉంటారు. చాలా వరకు జీత ఫలితాలు లేకుండా పనిచేసే మీడియా వారికి అండదండలుగా ఉందని అందరికీ మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి